అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్గా చల్లగా బాదం పాలని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ బాదం పాలని చాలా టేస్టీగా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎటువంటి కలర్స్ యూస్ చేయకుండా, ఎటువంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ యూస్ చేయకుండా ఇంట్లో ఉండే వాటితోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా చల్లగా బాదం పాలని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 30 వరకు బాదం పప్పు గింజల్ని తీసుకోవాలి. మనం తీసుకున్న 1/2 లీటర్ పాలకి ఈ బాదం పప్పు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో వేడి నీళ్ళను వేసుకుని 30 నిమిషాల పాటు నానబెట్టుకున్నామంటే బాదం పప్పు పైన పొట్టు అనేది ఈజీగా సెపరేట్ అవుతుంది. లేదా మనం 4-5 గంటల ముందు నానబెట్టుకున్నా సరిపోతుంది. ఇలా 30 నిమిషాలు అయిన తర్వాత ఈ బాదం పప్పు పైన ఉన్న పొట్టుని సెపరేట్ చేసుకోవాలి. మనం ఇలా బాదం పప్పు గింజను తీసుకుని స్లోగా నొక్కి పెట్టామంటే దీనిపైన ఉన్న పొట్టు అనేది ఈజీగా ఊడిపోతుంది. మనకి ఈ బాదం పప్పు పైన పొట్టు అనేది ఇంకా తొందరగా రావాలంటే 4-5 నిమిషాల పాటు ఉడకబెట్టామంటే ఈ గింజల పైన పొట్టు అనేది అప్పటికప్పుడు ఈజీగా ఊడిపోతుంది. ఇలా అన్ని బాదం పప్పుల పైన పొట్టును తీసేసాక ఇప్పుడు వీటిని మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే బాదం పాలు మంచి ఫ్లేవర్ రావడం కోసం 3 యాలకులను కూడా వేసుకోవాలి. ఇప్పుడు బాదం పాలు మంచి కలర్ రావడం కోసం 1/4 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. ఈ పసుపు పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. మనకు కావాలంటే ఈ పసుపు ప్లేస్లో కుంకుమ పువ్వునైనా వేసుకోవచ్చు, లేదా ఎల్లో ఫుడ్ కలర్నైనా వేసుకోవచ్చు. అలాగే 1/4 కప్పు వరకు పాలను కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న 1/2 లీటర్ పాలలో 1/4 కప్పు వరకు పాలను తీసుకున్నాను. ఇలా పాలను వేసుకున్నాక వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. మనకి ఎక్కడా కూడా ఈ బాదం పప్పు పలుకులు కానీ లేదా బరక కానీ లేకుండా వీలైనంత మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ బాదం పేస్ట్ని రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు గ్యాస్పై ప్యాన్ పెట్టి మిగిలిన 1/2 లీటర్ పాలని వేసుకోవాలి. అలాగే ఈ పాలు పైన మీగడ కట్టకుండా మధ్యలో కలుపుకుంటూ బాగా మరిగించుకోవాలి. ఇలా పాలు మరగడం స్టార్ట్ అయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇలా 2-3 నిమిషాల పాటు పాలు బాగా మరిగాక మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న బాదం పేస్ట్ని వేసుకోవాలి. ఇలా బాదం పేస్ట్ని వేసాక మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. మనం వెంటనే కలపలేదంటే ఈ బాదం పేస్ట్ ముద్దలా కడుతుంది. అందుకని అలా కాకుండా బాదం పేస్ట్ వేసిన వెంటనే మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్ వరకు పంచదారని వేసుకోవాలి. ఇక్కడ మనం పంచదార అనేది మన స్వీట్నెస్ చూసుకుని వేసుకోవాలి. ఇలా పంచదారని వేసాక అడుగు నుంచి కలుపుకుంటూ బాగా మరిగించుకోవాలి. అలాగే చుట్టూ పేరుకున్న పాల మీగడని కూడా పాలల్లోకే కలుపుకుంటూ ఇలా 3-4 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. అలాగే బాదం పాలు కొంచెం కలర్ఫుల్గా రావడం కోసం నేను ఇక్కడ పసుపుని తీసుకున్నాను కదా. మీకు కావాలంటే ఈ పసుపుని వేసుకోకుండా అయినా చేసుకోవచ్చు. కాకపోతే పాల రంగు అనేది మారకుండా తెల్లగా ఉంటాయి. ఇలా మనం పసుపు వేయడం వల్ల ఈ పాలు రంగు అనేది మారి కొంచెం పసుపు రంగులోకి వస్తాయి. ఇలా మనం పాలని మరిగించుకున్నంతసేపు కూడా అడుగు నుంచి కలుపుకుంటూ బాగా మరిగించుకోవాలి. లేదంటే కనుక అడుగున మాడిపోతుంది. అందుకని అలా కాకుండా అడుగు నుంచి కలుపుకుంటూ బాగా మరిగించుకోవాలి. ఇలా 3-4 నిమిషాలు మరిగేసరికి ఈ బాదం పాలు కూడా కాస్త చిక్కబడతాయి. ఇప్పుడు బాదం పాలు తాగేటప్పుడు అక్కడక్కడ చిన్న పలుకులు తగలడం కోసం సన్నగా కట్ చేసి పెట్టిన బాదం పప్పు ముక్కలు కానీ లేదా జీడిపప్పు ముక్కలు కానీ వేసుకుని మరొకసారి మొత్తం కలిసేలా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీగా చిక్కటి బాదం పాలు అయితే రెడీ అయిపోయాయి. మనకు కావాలంటే ఇలా వేడిగా గ్లాసుల్లో వేసుకునైనా తాగేయచ్చు, లేదా కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఆ తర్వాత చల్లగా అయినా తీసుకోవచ్చు. ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎటువంటి ఫ్లేవర్స్ కానీ ఎటువంటి కలర్స్ కానీ యూస్ చేయకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఇలా హెల్తీగా బాదం పాలని చేసి చూడండి. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.